కావాలి. నాకు చిన్నప్పటి నుంచి బాబా పరిచయం పెద్దగా తెలియదు, కానీ మా అమ్మ వాళ్ళు వెళ్తూ ఉంటారు. నాకు ఊహ తెలియనప్పటి నుంచి వాళ్ళతో వెళ్తూ ఉంటాను. అంతా బాగుంటుంది. కానీ కొంచెం పెద్ద అయ్యేటప్పటికి బయట ప్రపంచంకి మాకు చాలా తేడా అనిపించింది. మాకేం పెద్ద స్వార్థము అది ఎందుకు ఎప్పుడు మేము సంతోషంగానే ఉంటాం. ఏంటి ఏంటి అనుకుంటే అది మా అమ్మ మా నాన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు పాలనలో ఉంటారు. మాకు తెలియకుండా అవి చెప్తూ ఉంటారు. అదే సంతోషాన్ని మాకు ఎటువంటి లోపము ఏది కావాలి అది ఇది ఏముండదు. ఎప్పుడు సంతోషంగా ఉంటుంది, ఏమున్నా లేకపోయినా కానీ. అట్లా మా పేరెంట్స్ గైడెన్స్ వల్ల మాకు బాగుంటుంది. మేము పెద్ద అయిన తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో పరిచయం లేదు, కానీ అలాగా కొన్ని రోజుల తర్వాత అమ్మాయి మళ్ళీ సెంటర్కి తీసుకొచ్చి కోర్స్ ఇప్పించి ఇంకా అలాగా కంటిన్యూ అయిపోయాను. బాబా పరిచయం వల్ల ఎప్పుడు సంతోషంగా ఉంటాం. కన్నీళ్ళు అనేది పెట్టుకోం. ఆ పరిచయం ఏం చెప్తుంటే, బాబా ఎప్పుడైతే మీరు కన్నీళ్ళు పెట్టుకుంటారో భగవంతుని మీరు నమ్మనట్టు, మీతో లేనట్టు అంటారు. అరే నేను ఇంత చేస్తున్నాను, నాకెందుకు ఎప్పుడు నా చేయి పట్టుకొనే ఉన్నారు చెప్తా ఉంటారు. అక్క అయ్యో కష్టాల్లో ఉన్నప్పుడు మిమ్మల్ని ఒకటి వదిలేసంటారు, కానీ బాబా మిమ్మల్ని ఎత్తుకో ఉన్నాడు. అరే నిజమే కదా, నేనెందుకు అసలు నాతోటి నన్ను ఎత్తుకొని బాబాని నడిపిస్తూ ఉంటే నేనేంటి అసలు, నేను జంకేదేంటి. ఎప్పుడు కూడా భయం కానీ ఎంత పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినా కానీ అంత ధైర్యంగా ఏం పర్వాలేదు, నా కర్మ అది అనుభవించాలి. ఎవరైనా కూడా కర్మను తప్పించుకోలేదు కదా. అలాగా కర్మను అనుభవించిన తర్వాత చెడ్డ రోజు చీకటి తర్వాత ఎప్పుడైతే వెలుగు వస్తుందో అలాగే చీకటిని కానీ వెలుగుని కానీ అంతే సంతోషంగా స్వీకరించాలా, అంతే నమ్మకంతో ఉండాలా. అట్లా బాబా అనుభవాలు ఎంత సిచ్యువేషన్ ఇచ్చినా కానీ అంత నమ్మకంతో ఎప్పుడు సంతోషంగానే కంట్లో నీళ్ళే రాలేము. మా పిల్లలకైనా ఏదైనా సమస్య వచ్చిందనుకో, పెద్ద పిల్లలు అయ్యారు, వాళ్ళకి మనం చెప్తే మీరు ఏదో చెప్తున్నారు అని అంటారు. ఇలాగా ఓకే అలా కదా, మీరు బాబాకి లెటర్ రాసుకోండి, మీ ఇష్టం, మీకే సొల్యూషన్ చెప్తుంది. ఇది నిజమా అబద్ధమా, నేనైతే నా వంతు నేను చెప్తాను. ఇది ఎంతవరకు నిజం అవ్వాలి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. భగవంతుడికి లెటర్ రాయండి. వాళ్ళు అలానే చేస్తారు. నేను ఎంత సంతోషంగా నాకు అప్పుడే సొల్యూషన్ చిక్కింది నిజంగా మా బాబా నాతో ఉన్నారు అని వాళ్ళు నమ్ముతారు. అంటే ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్కి మనం వాళ్ళు కన్విన్స్ చెప్పాలంటే చాలా కష్టమే. మనం ఎప్పుడైతే బాబా మనతో ఉన్నాడు అనే నమ్మకం వాళ్ళకి ఇచ్చి మీకు మీరే వెతుక్కోండి అని చెప్పామంటే వాళ్ళు వెతుక్కుంటారు. అలానే చిక్కుతుంది కూడా. అలానే వాళ్ళ జీవితాలు కూడా అంతే సంతోషంగా ఉంటాయి, అంతే సత్యవంతంగా ఉంటాయి. బయట ప్రపంచంలో పిల్లలు ఈరోజు ఈ క్లైమేట్కి ఈ ఇదికంతా కూడా చాలా ఇదైపోతారు. కానీ వీటన్నిటి నుంచి ఓవర్కమ్ చేయాలంటే మనం ఏంటంటే బాబా పరిచయం ఇవ్వడం, భగవంతుడు మనలో ఉన్నాడు, మనకేం చెప్పాడు, మనం ఎలా ఉండాలి అంతవరకే. ఇదంతా నిజమా కాదనేది నీకు నువ్వే లెటర్ రాసుకో, చెక్ చేసుకో అని మనం గైడెన్స్ చేస్తానంటే వాళ్ళు బాగుంటారు, మన జీవితం అంతా బాగుంటుంది. బయట ప్రపంచానికి మనకి ఎంత వ్యత్యాసమో తెలుస్తుంది. అది మనం అనుభవంలోకి వెళ్తేనే తెలుస్తుంది. ఎప్పుడు నిజంగా నమ్మాలి. ఖచ్చితంగా నన్ను ఎత్తుకో ఉన్నాడు, నా చేయి పట్టుకో ఉన్నాడు. ఇది కష్టం వచ్చిందే భగవంతుడు లేడు అనేది కాదు, ఉన్నాడు. చీకటి వచ్చిందని చెప్పి వెలుగు రాదా, కష్టం వచ్చిందని అట్లనే సుఖం రాదా. నమ్మాలి, ప్రతి దాన్ని కూడా సంతోషంగానే స్వీకరించాలి. అలాగే మేము ఎప్పుడు కూడా బాబా జతలోనే ఉంటూ అంత గట్టిగా విశ్వసిస్తాం. కాబట్టి ఈరోజు పిల్లలు కూడా అలా నమ్ముతారు, అలా పాటిస్తారు అని నేను నమ్ముతాను.